నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఒక కొత్త కార్యాచరణకు సన్నద్ధమవుతున్నారు అనేది తాజాగా వస్తున్నటువంటి అప్డేట్స్. ముఖ్యంగా కూటమి నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రభుత్వంగా ఏర్పాటైన తర్వాత మమ్మల్ని నిలువున మోసం చేసింది. మాకిచ్చినటువంటి వాగ్దానాలు కానీ, మాకిచ్చినటువంటి హామీలు కానీ ఒక్కటి కూడా నెరవేర్చడం లేదు. ఇది ప్రధానమైనటువంటి అంశంగా ఒక వ్యతిరేకత, అసంతృప్తి ఎక్కువగా వినిపిస్తుంది. ఇలాంటి సందర్భంలో తరచు దాదాపుగా కూటమి అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు పూర్తి కావస్తుంది. జూన్ నెలలో సంబరాలకు కూడా సిద్ధమవుతుంది. మరి ఈ రకమైనటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్యోగుల్ని కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ కానీ, అట్లాగే పెన్షనర్లు, వీరి యొక్క సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంది అంటే శూన్యం, అంతంత మాత్రమే అనొచ్చు. ఇది కావాలనేదో మేము చెప్తున్నటువంటి మాట కాదు. దాదాపుగా ఒక ఏడాది నుంచి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి ఉద్యోగులు ఏ రకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, ఎలాంటి ప్రతికూలమైనటువంటి వాతావరణంలో పనిచేస్తున్నారు అనేది మేము ప్రతిరోజు ఏదో ఒక వీడియో ద్వారా తెలియచేస్తూనే ఉన్నాం. దీనికి సంబంధించి రిటైర్డ్ ఉద్యోగుల ఆత్మీయ సమావేశాన్ని కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. నెంబర్ 1 మీడియా సంస్థల అధినేత మంచాల సాయి సుధాకర్ నాయుడు గారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల ద్వారా ఈ ప్రభుత్వానికి మేము కూడా వారి వాయిస్గా వినిపించడం జరుగుతుంది. తెలియజేస్తున్నాం పదే పదే. కూటమి ప్రభుత్వం అసలు ఆలోచన ఏంటి, ఎందుకు ఈ విధంగా చేస్తుంది అంటే, మనం అధికారంలోకి వచ్చాం కదా, మనం ఇంకా ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకున్నా పర్లేదు అనుకుంటున్నారు అనేది ఉద్యోగుల్లో వినిపిస్తున్నటువంటి మాట. అయితే ఇక్కడ మా ఆర్థికపరమైనటువంటి సమస్యలను పరిష్కరించండి అని మేము అడుగుతుంటే కనీసం మా మాట పట్టించుకోవట్లేదు కూటమి నేతలు అనే ఒక బాధ అనేది ఎక్కువైపోతుంది. ఇలాంటి క్రమంలో 6 నెలల తర్వాత మేము మీకు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటామని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా సంవత్సరం అయింది ఈ మాట చెప్పి. మేము మరొక సంవత్సరం సమయం ఇచ్చాం. అయినప్పటికీ కూడా కనీసం మాకున్నటువంటి, మేము ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో మాత్రం విఫలమవుతున్నారు. ఇది వారి ఆవేదన, ఆందోళన. ఇలాంటి సందర్భంలో ఏదైతే ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారో వారికి సంబంధించి కూడా ఒక తీవ్రమైనటువంటి విమర్శలు, ఆరోపణలు. కూటమి నేతల వద్ద వారు ఒక రకమైనటువంటి వారి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కోసం చూస్తున్నారు. గతంలో అంటే ఇదివరకు పనిచేసినటువంటి ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందారు. నేను వారి పేర్లు చెప్పను, కానీ ఇప్పుడు కూడా అదే రకమైనటువంటి ఆలోచన విధానంతో ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ సంఘ నేతలు ఉన్నారు. దీనికి సంబంధించి వారు మాట్లాడుతున్నటువంటి మాటలు తీవ్రమైనటువంటి ఆరోపణలు, విమర్శలు గుప్పిస్తున్నారు. ఎందుకు మీరు, మీ వల్ల మాకేంటి ఉపయోగం, కనీసం ఉద్యోగులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారు అని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడంలో ఎక్కడా కూడా మీరు సక్సెస్ అవ్వట్లేదు. దీనికి సంబంధించి ఇంకా బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, అలాగే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ నెలలు గడుస్తున్నాయి, జీతాలు పెండింగ్లోనే ఉన్నాయి. దాదాపుగా 3 నుంచి 4 నెలల వరకు జీతాలు రావాలి. మరి ఆ నిధి పోర్టల్కి సంబంధించి వారి యొక్క వివరాలు పూర్తి స్థాయిలో సబ్మిట్ అవ్వకపోవడం, అప్డేట్ అవ్వకపోవడం అని టెక్నికల్ రీజన్ చెప్తున్నారు తప్ప కనీసం వారు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతుకుతారు, ఎలా కుటుంబాన్ని పోషిస్తారు అనేది కూడా విస్మరించి వారు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు అనేది కూడా తీవ్రమైనటువంటి ఆరోపణ. వారి చిన్న చిన్న ఉద్యోగాలు, చిన్న చిన్న జీతాలు, మరి వారి కుటుంబాన్ని ఎలా పోషించాలి, ఎలా బ్రతకాలి అనేది ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. ఇలాంటి సందర్భంలో అందరూ కూడా ఒక రకమైనటువంటి ఆలోచన చేశారు. అంటే నిరంతరం కూడా మనం రోడ్డెక్కి ధర్నాలు చేసేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఇక ప్రతిసారి మన సమస్యలు, మన పెండింగ్లో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు పరిష్కరించేంత వరకు నల్ల బ్యాడ్జీలతో మనం విధులకు హాజరు కావాలి. అలాగే యొక్క డ్యూటీ అయిపోయిన తర్వాత 1 గంట పాటు నిరసన తెలియజేయాలి అదే కార్యాలయాల వద్ద. కనీసం ఏంటని ఈ కూటమి ప్రభుత్వం అప్పటికైనా స్పందిస్తుందేమో.
మనకి పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలను చెల్లిస్తుందేమో అని. ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఈ రకమైనటువంటి వ్యవహార శైలి కలిగి ఉండలేదు. ఏ రాష్ట్రమైనా ప్రభుత్వం ఎలక్షన్ జరిగిన తర్వాత ప్రభుత్వం మారుతుంది. కొన్ని సందర్భాల్లో గతంలో ఎవరైతే ఉన్నారో అదే ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రావచ్చు. కొన్ని చోట్ల కొత్త పార్టీ అధికారంలోకి వస్తుంది. గతంలో మనం పక్క రాష్ట్రం తెలంగాణలో 2 పర్యాయాలు బీఆర్ఎస్ ఉంది, తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మరి పక్క రాష్ట్రంలో ఇలాంటి సమస్యలు లేవే. ఆ రాష్ట్రంలో కూడా కోట్లాది రూపాయలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ అక్కడ ఉద్యోగులు కానీ, పెన్షనర్లు కానీ, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కానీ, అంగన్వాడీలు కానీ ఎవరు కూడా ఎలాంటి ఇబ్బందులతో లేరు. వారికి ఇంకా జీతాలు పెరుగుతున్నాయి తప్ప ఎటువంటి ఆర్థికపరమైనటువంటి సమస్యలు లేవు. ఉద్యోగులకు ఉండేది ఆర్థికపరమైనటువంటి సమస్యలే. ఈరోజు రిటైర్ అయినటువంటి వారి పరిస్థితి ఎంత అగమ్యగోచరంగా, దయనీయంగా మారిందంటే మాటల్లో చెప్పలేం. దానికి సంబంధించి మాకు అనేక మంది వీడియోలు పంపిస్తున్నారు, కామెంట్స్ పెడుతున్నారు. దానికి సంబంధించి మాకు పదే పదే మాట్లాడుతున్నారు. మేము వీడియోలు తరచూ చేయటం వల్ల ఇటీవల 7,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసింది. కూటమి ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి మిగిలిన వారి పరిస్థితి ఏంటి? అవి కూడా కొంతమందికి మాత్రమే, వారి సామాజిక వర్గానికి మాత్రమే అందే అనేది ఒక ఆరోపణ. మరి ఇది ఎంతవరకు వాస్తవం తెలియదు, కానీ ఈ రకమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది. అనేక మంది కామెంట్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్లో వారి బాధలు, సార్ మా బాధల గురించి కూడా చెప్పండి, మేము అనేక రకాల ఇబ్బందులతో సతమతం అవుతున్నాం. ముఖ్యంగా హోంగార్డ్స్, రాష్ట్రంలో హోంగార్డుల విధులు మరింత దరిద్రంగా, దయనీయంగా మారాయి. మేము అసలు ఎందుకు పనిచేస్తున్నాం మాకు తెలియట్లేదు. ఆఫీసర్ల ఇంటి దగ్గర అనేక రకాల ఎన్నెన్నో పనులు చెప్తున్నారు, అయినా చేస్తున్నాం, కానీ మాకు జీతాలు మాత్రం పెరగట్లేదు. ఈ రకమైనటువంటి ఆవేదనతో ఉన్నారు. ఇలాంటి సందర్భంలో కొంతమంది ఉద్యోగులు పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలి, కనీసం అప్పుడైనా సరే ఈ కూటమి ప్రభుత్వానికి బుద్ధి వస్తుందేమో. మీరు పవన్ కళ్యాణ్ ఆయన కూడా డిప్యూటీ సీఎం హోదాలో ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. నా తండ్రి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగి కుటుంబం ఏ రకమైనటువంటి ఇబ్బందులతో ఉంటుంది నేను స్వయంగా చూశాను, అనుభవించాను అన్నారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు కూడా అదే మాట తరచూ మాట్లాడుతూ ఉంటారు. మరి కనీసం ఆయనకు కూడా పట్టదా? అంటే కేవలం మేము ఉద్యోగ వర్గాల కుటుంబాలు మీకు ఓట్లు వేయటానికే ఆ సమయంలో మేము గుర్తొచ్చాం. ఇది వారి ఆవేదన, అసంతృప్తి, వ్యతిరేకత. ఇలాంటి సందర్భంలో ఒక కీలకమైనటువంటి ఉద్యమం, నిరసన శాంతియుతంగా తెలియజేయాలి. దీనికి సంబంధించి త్వరలోనే ఫ్యాప్టో ఆధ్వర్యంలో, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో ఫ్యాప్టో, వారి ఆధ్వర్యంలో కూడా భారీ ఎత్తున ఒక కార్యక్రమం చేయటానికి జూన్ 1st వీక్లో సమాయత్తమవుతున్నారు. దీనికి సంబంధించి అనేక ఉద్యోగ సంఘాలు ఏకం కావాలి, కలిసి వచ్చినటువంటి వారే ఎవరైతే కలవరో వారిని పక్కన పెట్టేద్దాం. అటువంటి వారంతా ప్రభుత్వానికి తొత్తులుగా మారారు, వారి రాజకీయ స్వలాభం కోసం ఆలోచన చేస్తున్నారు. కాబట్టి అటువంటి వారు మన ఉద్యమంలో అవసరమే లేదు. ఈ రకమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. మొత్తానికి ఇప్పటికైనా మరి కూటమి ప్రభుత్వం స్పందించాలి. వారు ఎప్పటి నుంచో ఆవేదనతో ఉన్నారు, అసంతృప్తితో ఉన్నారు. ఇప్పటికే నెక్స్ట్ ఎన్నికల్లో మీలాంటి వరకు సపోర్ట్ చేస్తే మా జీవితాలు బుగ్గిపాలవుతాయి, మీకు అసలు మేము సపోర్ట్ చేయం అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరుస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించి మిగిలినటువంటి రాష్ట్రంలో సంక్షేమం అలాగే అభివృద్ధి, 2 కళ్ళు, వెల్ఫేర్ స్కీమ్స్ ఏ రకంగా మరి అప్పులు తెచ్చి చేస్తున్నారు, డెవలప్మెంట్ యాక్టివిటీస్ అనేక రకాలుగా చూస్తున్నాం మనం, అది మంచిదే. అమరావతి రాజధాని నిర్మాణం ఏ రకమైనటువంటి వేగంగా పనులు జరుగుతున్నాయి, వాటికి డబ్బులు ఉంటాయి. కానీ మా బకాయిలు చెల్లించడంలో మాత్రం మీరు అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఇదే రకమైనటువంటి ధోరణితో మీరు ముందుకు వెళ్తే ఖచ్చితంగా మేము తగిన గుణపాఠం చెబుతాం, తాడో పేడో తేల్చుకునేటువంటి సమయం దగ్గర పడుతుంది అనేది వారు తేల్చి చెప్పేస్తున్నటువంటి పరిస్థితి. చూడాలి ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది. మేము కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం కూటమి ప్రభుత్వాన్ని మరోసారి, ఖచ్చితంగా మీరు వారి ఒక ఆలోచన చేసి వారికి పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి క్యాబినెట్ భేటీలో చర్చిస్తారు, మనకి మంచి జరుగుతుంది, మన బకాయిల మీద ఒక క్లారిటీ ఇస్తారు, ప్రకటన చేస్తారు అని భావిస్తున్నారు. కానీ క్యాబినెట్ భేటీలు జరుగుతున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు మారుతున్నాయి, కానీ వారి సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్న చందంగా ఉన్నాయి. మరి ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం స్పందించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్ కూడా కోరుకుంటుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.